భార్యో సరోజనవ్వా సరోజనవ్వా మనది ఏనాటి రుణబంధమో ఏనాటి రుణబంధమో ఇవల్ల నీకు నాకు మన బాకీ చేరుతున్నది కొడుకుల చేతుల్లా బతుకు నిన్ను చేసి పోతానా కొడల చేతుల్లా బతుకు నిన్ను చేసి పోతానా ఒంటరికో తీరి చేసి పోతానా ఎవరెంటావా కొడుకులు మాట్లాడాడు నాతో వరదుతావా కొడలు మాట్లాడాడా నాతో వరదుతావా ఏ కొడుకు ఏ మాట అంటాడో ఏ కొడుకు ఎల్ల కన్నం పెడతాడో పెట్టదో ఎల్ల కన్నం పెట్టన్నాడు నా వరదశిల సమ్మాలు నాతో నాకు ముఖ్యదన్న అడిగి పెట్టి పోతోని నాకింత కూర్చొని నాతో బతుకుతావా ఎక్కడ ఉండే బడిగా వస్తున్నా అన్నవాడికి పెట్టిపోతానా పెట్టినా కావాలే తిట్టినా కావాలే పెట్టినా నంబు తీరు ఉండు అన్న చోట ఉండు కోరి కొడుకు రవ్వన్నా కోరి కొడుకు నాగరాజు మీరు చిన్ననాడు కొడుకులారా మీరు చిన్ననాడు కొడుకులారా కొడుకులు ఎట్లా బతకాలన్నాను ఆయన కట్టం చేసిన పోనానా కడుపంట కట్టుకోని కొడుకు కాకిగుంట గుంట దాదుకున్నా గద్దాను నమ్మలేదు కొడుక చెప్పదెబ్బ కొట్టలేదు కొడుకు పడిపట్టలేదు కొడుకులారా బల్లల్లా దించేది నానా నా బాకీ తీరుతాంది ఏమి తెలియదు ఎట్టిది ఉంటుంది బయలు కొడుకులారా మనం తిట్టేరు అనానా శనగ వెనక పోయినా ఏదన్నా కూడలు వాళ్ళ మాట వెళ్ళిపోయి వరేసుకుంటుంది ఆగిట్ట కూర్చుంటుంది కొడుకు వాళ్ళకింటికి రాగానే ఒక్క మాట అడుగుంది వాళ్ళని తిన్న ఒక్క మాట అడుగుంది కొడుక ఒక మాట అడగకపోతే నా పొట్టు కాడ కూర్చొని ఓవరు దోసిన సమ్మయ్య మమ్మల్ని ఇద్దరి వాళ్ళ ఎంత కదా ఏడిపోతేవా కొడుకులకి ఈ మాట అన్నారు కొడుకు ఆ మాట అన్నారు నా బతుకు పాడుబడి నా ఫోటో కాడ కూర్చొని అయ్యా భర్త నా పాట పాడుతా చదువుకుంటే పుణ్యం అంటారయ్యా కొడల సుమలతవ్వా ఓ కొడల సపనవ్వా మీరు మా చిన్న నుంచి బిడ్డలార నా బిడ్డలతో వాడుగా మీరు ఇద్దరు బిడ్డలకు అమ్మా బిడ్డలో మేము దోచుకుంటే తండ్రులే నన్ను చూసిరావా నాకు పెట్టే ముఖ్యడన్నావా అత్తు పెట్టి సాదుకోండి బిడ్డలతోని పాడుగా బిడ్డలారా అత్త బిడ్డ అనుకున్నా ఓ బిడ్డలారో బిడ్డ అనితవా ఓ బిడ్డ అనితవా ఓ బిడ్డ సునీతవా ఓ బిడ్డ సునీతవా బతుకమ్మ పండుగ వచ్చిందంటే బిడ్డలు అన్న ఎత్తు బిడ్డలే చుట్టూ కావడం పడుతుంది బిడ్డ
ఓ నాయన సమయ్య అందరు సిరుగనుకున్నాను బాబు మాకు ఈ సీరు కొనవా మా కాకాదులు కొనవా అని బిడ్డరా బిడ్డ నాయకు బిడ్డ నవీన గౌర పడతీరా గౌరాలే పోతాయి ఉన్నాయవ్వా ఇప్పటికి 12 నెలలు దాటి బాబు సమయ గీత రాస్తాంటో పండుగ బాబాతుడు మమ్మల్ని తోలుకపోతుడు మాకు పండుగ చేస్తారని నాతో చూసిన నా బిడ్డ మీరు ఎక్కడి నుంచి ఎప్పటికీ వస్తున్నావా సీరియల్ ఉంటా బిడ్డలారా బాబు చేసి సీరియల్ ఆగరాయే రేపచ్చే పండుగల విడుదల అన్నల చేతి సీరియల్ విడుదలారా తమ్ముల చేతి సీరియల్ విడుదలారా చేతి అన్నవాఖరాయే అయ్యో బిడ్డలారా రేపచ్చే పండుగల్లో వదిన చేతి అన్నం బిడ్డ మాకు సీరియల్ పెట్టి బాబు లేదు మన తోపలు మరిసేరావా రమేష్ అయ్యా రవయ్యా మీరు ఏ పండుగ వచ్చినావోనా మిమ్మ చూసుకున్నా తండ్రోలే నన్ను చూసిరయ్యా మావానే భాగ్యం పోతున్నా నాతో మరిసేరు నా కొడుకులు ఉంటారు ఏనాడికైనా నాయను రమేష్ అన్న అల్లరవయ్యా నా బాకి చేరింది తెలిసి తెలియదు నా కొడుకులు ఉంటారు తెలుసు తెలియక ఏదన్నా మాటంటే బాధపడేరు నానా మీ తమ్ముళ్ళు చూడు ఒక తల్లి పిల్లలు నానా కలిసి మెలిసి బతుకు అన్నడయ్యో మన మందవాసి మనం రంగవాసి విడుల వాసి ఎల్లుల వాసి కొడుకుల కోడుల వాసి కట్టుకున్న భార్యల వాసి చక్కనైన సమ్మన్న ప్రాణం వెళ్ళిపోయిందంటే ఆడు విలగల్ల తన దేవుళ్ళ కూర్చొని అయ్యో నాయన ఏడిసినప్పుడే ఆడు విలగల్ల కన్నీళ్ళు చనిపోయిన సంబంధమైన పడ్డప్పుడే అమ్మ సచ్చిన జీవి సరగ వందనవా వాళ్ళ ఎటుదైన గుడ్డుదైన కనుకున్న కన్న విడి ఉండేవాడికే నాయన చేసి వాళ్ళ ఆఖరి పండుగ జరుపుకుంటాను కన్న కొడుకు నుండి పడికి ఆ పిండాలు పెట్టి పండుగ చేసాను వెనుక మనకు మాడా వెళ్ళి అందుకొరకు ఎడతానా నాకు 2 కొడుకులు కూడా బిడ్డ సంతానం లేదా మరి ఆడపిల్ల లేని సాగులేమని ఉన్నది మేడల్ల కాటల్లు ముచ్చాల ముచ్చాల భగవంతు పెట్టుకోని అయ్యో భగవంతా ఏడు చేసి ఆ తల్ల మరి ఆ తల్లి మేడల మూర్చపోయడం పడ్డప్పుడే సత్యవంతులకు దేవుడు రాజునై ఉంటాడు సత్యవంతులకు దేవుడు దాసుడై ఉంటాడంటే ఓరు వాళ్ళకు దయ్యం కూడా ఆచపడదు అన్నాం త్రిమూర్తులైన మూలమైన దంగలు ఒకనాటి పెద్దలు కవిగాయకులు వాళ్ళే సత్యలోకం పరిపాలించేది బ్రహ్మ
వైకుంఠ పరిపాలించే దశావతారముడు అంటే విష్ణుమూర్తి ఎంటుకుంట ఓముల ఊదుడు ఓంకారపతి తిరిగే జపమాల ఆగిపోయింది మెడలన్నా కన్నా ముందు కొడతాను నంది ఎంకలు కొడతాంది ఓముల ఊదుడు ఓంకారపతి ఉన్న వాని ఇల్లు గారి పిన్నలేని వాని భార్య కాలం భగవంతుడు 160 చిలక భోజనగరము భోజనగరం ఏలేదు చిలక భోజనాల భార్య సీతాలదేవి గర్భాన 2 కుమారులు 2 కొడుకుల సైదుడు నాకు బిడ్డ సంతానం లేదా ముచ్చాలముని మగ ముందు పెట్టుకుని మోర్చపై అడ్డమ్మట్టలు తల్లి మేడల్ల ప్రాణం పోతే అందుకే అంటారమ్మా లేని పిల్లలు అనాథే పిల్లలు తండ్రి లేని పిల్లలు ఏడిళ్ళ పిల్లి కూనలే 2 కొడుకులు అవ్వలేని కొడుకులు అవుతారమ్మా మరి 2 కొడుకుల సైతోడ మళ్ళా తల్లికి మారు సంతానం ఉన్నది మారు సంతానం ఓడిగట్టబోతున్న ఆ తల్లి ప్రాణం పోతుంది మగవాడు బాలివాడు ఇద్దరు శత్రుడు కొడితే ఎవరికైనా అర్థమవుతుంది భగవంతుడు కొట్టే దెబ్బ ఎవరికి అర్థం కాదు అంటారు భగవంతుడు ఒక అవతారం కొండ మీద ఉంచి మరో అవతారం మేడల్లా తల్లికి లింగముల భవంగు రూపుడై పుట్టినట్టుగా తల్లికి తలాపురం పడతాడమ్మా కలబాటి పట్టుకో 2 కొడుకుల సైతం చక్కని బిడ్డలు అంటావా కరోనా ఫలమైన కరోనా ఫలమ్మ అమ్మా పలమాడి అడ్డాలంటే పరమాత్ముడు ఆయనకు దాగ పొందుతలేదాట అమ్మా కలన దేవుడైనా పలమాడి కలన దేవుడైనా పలమాడి చెప్పబట్టి గణపతి అన్ని వీడికి వచ్చిండు ఆయనకే చెప్పావా అడుగులు రాముడు రామన్న రామ రామ ముఖం మీద కాకాలు అమ్మమ్మ అమ్మ పక్కల్లో ఉన్నారమ్మ రామ రామ పక్కల్లో ఉన్నారమ్మా అనంతలేదా
కౌలమ్మ కట్రవు చూడురా కాలు కడదాం కట్టలేదు లేదవ్వ నా కాలు కట్టుకోనా కట్టుకొని పాడబడా మరి బాబా నువ్వు ఎట్టిందావా ఎట్లెవరా ఇల్లు వాడు ఇరకబడతా పడతానా రాబా వాళ్ళు ఇరకబడతలేమ్మా గిట్ల కాలైతే నీ మొగ నీకు ఇచ్చినాడు పండ పాడకావు మాట నరసక్క పల్ల ఊళ్ళో రేపు పాట పడరా నా పాట మొత్తం చూడలే నీదే జోలి వస్తాయి పొల్లడ కావడం మొగ నూతున్నారు అది నాకు అర్థం అయ్యో పడాలైందే పడాలైందా పడాల కాదు వామోయాలేమో 2 పొద్దులు పొడిచినాయి పొద్దులే బుగ్గలు 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 అవి బుగ్గలు బుగ్గలు అవి ఎప్పుడు తెలుసుకుంటావు ముఖంలో కట్టి ఎవడతా నీ వస్తురు పాడవాడా వస్తులేదు పోలేరా దొంగోనికి చెప్పిన పేరుకే ఎక్కడ ఎవరి పడ్డవాళ్ళు అతను అమ్మడి కన్నా ఆ దొడ్డి వాళ్ళు ఎత్తుకుపోతారు ఎరికేనా అందుకని తనసపాటి కోసుకొని పెట్టుకున్న గోలంకాడ ఓకే సాపడాక 2 డిస్పోల్ నిన్ను జంబోలు అయితే అయిపోయి ఏమన్నా జంబోలు ఇంతింటుంటాడు బండలు ఇంటుంటాయి చూడియాల తీసుకున్నాడు వాటిని చూపలేదు నాకు కావాలండి ఎవరొచ్చిందా శాస్త్రంగా భగవంతుడే కళ పడమని చెప్పిండా బిడ్డ కళ చెప్పిండు సంతాన బలం ఇచ్చిండు అందరికి దేవుడు రానే రాడ వచ్చిండంటే ఫుల్ సక్సెస్ సక్సెస్ ఫుల్ సక్సెస్ సక్సెస్ అంటే ఏంటిది నో డౌట్ నో డౌట్ అంటే ఏంటిది నో ఎంట్రీ ఇంటోళ్ళు కావాలి నో ఎంట్రీ నో ఎంట్రీ అంటే ఏంటిది ఏమో అందరం అదే తెలియదు అందరూ పోతా కోకర వాడతాను కూడా పోతా అంటే బక్కలంచి నన్ను అన్న శైలాను అంతా అక్క నీకు కోయలు దేవుడు కాదే నీకో వెళ్ళవ తల్లి నాకు ఇద్దరున్నారుదా ఇద్దరు వాళ్ళేనా ఇద్దరు గాలితో దేవుడు అవుతారు బాడక నిరముఖం గుంజిగా ఇద్దరు అవుతారు ఇది ఉప్పలమ్మ గడ్డి ఇది అందుకే అనరా బాలేవాడ మగవాడ పట్టేది ఎవరికైనా అర్థమైతే బాగా పట్టేది ఎవరికి అర్థం కాదు అన్నారు మరి ఏ తల్లికైనా పాపం ఉన్నదా ఫలం ఉన్నదా గది కళ్యాణం వచ్చినా గది కాకాచినా ఏదో అన్నారు ఇక ఏడేడు వేడలా అలనాడే తలకి ఏమో తత్వ
ముత్యాన గడిల తీరనాడు తలకు పాప నిలలో అందరమ్మ ఇక ఒక్కేసి గడియల్లా తల్లికి ఓకలింతలు ఉండబట్టనమ్మా అయ్యో భగవంత కొడుకుల తోడ పిల్లని బాధపడతారు ఏదో భగవంతుడు విష్ణు భాగ్యం అడిగట్టిండే మరి మనం ఆగితే రోజులు ఆగితే ఉపాసం ఉంటే అప్పు తీరుతుంది మనసు కొడితే చెరువు ఏనాడు రెండవ పోదన్నా పుట్టామి వెంకటయ్యనడుగు రమ్మని మామనడిగే మా ఆయనడుగు హరీషునడుగు జువియా బావయ్య హరీషునడుగు
ఎవకడపు కావాలి అమ్మమ్మ ఎగరవాడ చూపుతానే అయ్యో కళ్ళు నదరిత్తలు చెల్లి 5-6 ఏళ్ళ బట్టి అంతా ఎగరవాడ నదరిత్తలు 5-6 ఏళ్ళ బట్టి నీకు గదెత్తలేదు ఏళ్తెత్తలేదు కళ్ళ కూడా దాకాల పోగాలి ఓ చెల్లి అనుకోండి పోయినా నుంచి హైదరాబాద్ కోటి ఏంటి హాస్పిటల్ పోయినా అవును డాక్టర్ డాక్టర్ ఒక్క సిద్ధం చేసుకోవాలి నీకు అద్దాలు ఇస్తాను మీది సైల సంవత్సరం వెంకటైన సైల సంవత్సరం ఎక్కనవయ్యా నువ్వు కడతావా నీకు ఇక్కడనే ఉన్నాయా ఆయన చెప్తాడా హక్క మాలీలా మరిది మూతాడు తెరుతాడు మరిది ఆయనకున్న బాధ నీకున్నా నాకు తనవాయ రాజా పట్టాలా ఇట్లా రాపర్తి తాళమికెళ్ళేసి అంతే వాంగ్ వెనకెళ్ళిపోతావు దాని తాళలో దయాలు తిరుగుతాయట చెప్తారు మీరు దాపా చేస్తారు ఆయన కానీ దాస్తి నాకు మునపట్లేక బాణం ఒక్క తిరిగి ఉండలేదు ఉంటుందనవా కొన్ని ఏళ్ళు సాగుతారా ఉంటుందనవా భారం అంత మధ్య మధ్య అనిపిస్తుంది నన్ను తెచ్చు మరి అనిపిస్తుందా కరుసక పన్నట్టు అనిపిస్తలేదు అనిపిస్తుంది అనిపిస్తుందా మల్సూరు కానిపై కొన్ని ఏళ్ళకి సంతానం